హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనకు ఈరోజు నుంచి ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించిన మాక్ లిస్ట్ టెస్ట్ గురించి అయితే బిట్స్ అయితే వచ్చేసాయండి. సో, ఏ టాపిక్ నుంచి వస్తున్న బిట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మనకు మాక్ టెస్ట్‌లో అడిగే బిట్స్ డిఎస్సికి కొన్ని అడుగుతున్నారండి. మీరు గమనించుంటే ఇంతకుముందు నేను టెట్‌కి సంబంధించినప్పుడు మాక్ టెస్ట్‌లు చేసినప్పుడు మీరు గమనించుంటారు. చాలామంది చెప్పారు. మాక్ టెస్ట్‌లో వచ్చిన బిట్స్ మనకు కొన్ని టెట్‌లో వచ్చాయన్నమాట. టెట్ మార్క్ లిస్ట్ ఇస్తారు కదా! సో, అందుకోసమని ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు, క్వెషన్ పేపర్ ఏ రకంగా ఇస్తున్నారనేది కూడా మనకు మార్క్ టెస్ట్‌లో రాయడం ద్వారా అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి. అందుకోసమని మనం మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అయితే రాయాలన్నమాట. సో, ఈరోజు మనము ఎస్సేకి తెలుగుకు సంబంధించిన ఎస్సే, టీజీటీ, పీజీటీకి ఉపయోగపడే బిట్స్ అయితే అంటే మన గవర్నమెంట్ పెట్టిన మార్క్ టెస్ట్‌ల గురించి అయితే కొన్ని వీడియోస్ అయితే చేద్దాం. సో, మనకు ఈ మార్క్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాము, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాము మనము సబ్జెక్ట్ నేర్చుకోవడంలో అనేది కూడా మనము ఈ మార్క్ టెస్ట్ రాయడం ద్వారా అయితే తెలుస్తుందండి. ఇంక ఎంతో సమయం కూడా లేదు. దాదాపు మనకు ఇంకా ఒక 10-15 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకొంచెం త్వరపడండి. సో, కొత్తగా సబ్జెక్ట్ అయితే ఏం నేర్చుకోవద్దండి. వచ్చిన సబ్జెక్ట్ అంటే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్‌నే మీరు రివైజ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసుకుంటూ ఉండండి. అదేవిధంగా సో, ఇంతవరకు చాలామంది కూడా చేయని పని ఏంటంటే కరెంట్ అఫైర్స్ తగలరు. లాస్ట్‌లో చదువుదాం 10 డేస్ అని. సో, ఇప్పుడు కూడా కరెంట్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అయితే రాయండి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో, ఇప్పుడు మనం బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకు మార్క్ టెస్ట్‌లో ఇచ్చిందంటే జీకే కరెంట్ అఫైర్స్ అండి. సో, ఏ విధంగా అడుగుతున్నారో చూద్దాం. ఇండియాలో అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు, నిర్దిష్ట కాల పరిమితి లేదు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. సో, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దిష్ట కాల పరిమితి అనేది మనకు ఇండియన్ అటార్నీ జనరల్ పదవీ కాలానికైతే లేదండి. సో, చాలా ఇంపార్టెంట్ మనం చూసారు కదా! సో, స్టాండర్డ్ జీకేని ఎంత బాగా అడుగుతున్నారో కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇండియాలో అటార్నీ జనరల్ పదవీ కాలం ఎంత అంటే నిర్దిష్ట కాల పరిమితి లేదు. అదేవిధంగా మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క కాల పరిమితులు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలండి. తర్వాత సెకండ్ ప్రశ్న. సరీసృపాలు మరియు పక్షి జాతులను అనుసంధానం చేయునదేమిటి? ఆర్కియోప్టెరిక్స్, డిప్నోయ్, వైరస్, యుగ్లినా. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆర్కియోప్టెరిక్స్ అనేది కరెక్ట్ అనమాట. సరీసృపాలు మరియు పక్షి జాతులను అనుసంధానం చేయునది. తర్వాత మూడో ప్రశ్న. ఈ రకపు అడవుల పెరుగుదలకు 200 సెంటీమీటర్ కన్నా ఎక్కువ వర్షపాతం అవసరము. సో, ఇది మనకు సోషల్ వాళ్ళకైతే ఈజీగా చెప్పగలరు. ఇది ఉష్ణమండల సతతహారిత అడవులు అంటే ఎప్పటికీ పచ్చంగా ఉంటాయి కదా ఆ అడవులు అనేది. సో, అవి అంత పచ్చంగా ఉండడానికి ఎంత కావాలి వర్షం అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం అయితే అవసరం అన్నమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ చెప్పాం కదా! మనకు నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. నోబెల్ ప్రైజెస్, అదేవిధంగా ఒలింపిక్స్ కానీ, మనకు క్రీడా రంగంలో పద్మశ్రీ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనల్ని బిట్ అడుగుతూ ఉన్నారండి. కరెంట్ అఫైర్స్ అంటే వీటి గురించి ప్రశ్న లేనిది ఉండనే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ 2 రంగాలలో నోబెల్ బహుమతి పొందిన మహిళ ఎవరు? ఆప్షన్ చూస్తే మరియా జిపెట్ మేయర్, 2 అడా ఈ ఎర్నత్, 3 ఎలిజబెత్ హెచ్ బ్లాక్బర్న్, 4 మేరీ క్యూరీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మేరీ క్యూరీని. ఆమె మనకు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ రెంటిల్లో కూడా ఆమె నోబెల్ ప్రైజ్ అయితే సాధించింది. తర్వాత ఆర్థిక శాస్త్రంలో అత్యధిక నోబెల్ బహుమతులు గెలుచుకున్న దేశము. సో, చాలా ఇంపార్టెంట్ నోబెల్ ప్రైజెస్ అండి మనకు. సో, చెప్పాను కదా ఇంపార్టెంట్. ఆప్షన్ చూస్తే యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఆర్థిక శాస్త్రంలో మనకు ఎక్కువ నోబెల్ బహుమతులు అయితే గెలుచుకుంది. తర్వాత మనకు నెక్స్ట్ పిఐ. ఉపాధ్యాయుల హోదాను పెంచుటకు ఇవి సహాయపడతాయి. ఉపాధ్యాయుల హోదాలను పెంచుటకు 1 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ సంయుక్త స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు, 2 విద్యార్థులను శారీరక శిక్ష మరియు నిందించడం వంటి శిక్షణలు ఇచ్చే ఉపాధ్యాయుల తప్పిదాలను పరిగణలోకి తీసుకుంట, 3 విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చే బహుమతులు స్వీకరణకు అనుమతించుట, 4 ఉపాధ్యాయుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి తగినంత సమయాన్ని ఉల్లాసంగా గడపడానికి వీలుగా వారిని సెమినార్లు మరియు వర్క్షాపులకు హాజరు కాకుండా ఉండడానికి వారికి అనుమతినిచ్చుట. సో, మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుల హోదాను పెంచుటకు ఇవి ఉపయోగపడతాయి. ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ సంయుక్త స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయుట. తర్వాత కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి పథకం యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఆప్షన్ చూస్తే సో, పథకాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ చూస్తే విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రి అందించుట, 2 ఉపాధ్యాయులు కానీ వ్యక్తులచే పాఠశాలలో బోధన జరుపుట, 3 దారిద్ర్య రేఖకు దిగువనున్న విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహించుట, 4 రెగ్యులర్ పాఠశాలకు ఆటంకం కలిగించకుండా ఉపాధ్యాయులకు విద్యంతర శిక్షణ కల్పించుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రిని అందించుట కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి యొక్క ఉద్దేశము. తర్వాత మొట్టమొదటిసారిగా స్వాతంత్రం రాకపూర్వమే వెనుకబడిన విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అప్పటి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అంటే చూడండి, మనకు స్వాతంత్రం రాకముందే పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసింది ఏ రాష్ట్రము? ఢిల్లీ, మద్రాస్, కేరళ, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మద్రాస్ అనేది కరెక్ట్ అండి. తర్వాత 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది ఎవరు? వుడ్ నివేదిక, కొఠారి కమిషను, గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, ఈశ్వరీబాయి పటేల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే తీర్మానం వచ్చేసి 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని మొదటగా సూచించాలన్నమాట. తర్వాత పురాతన వేదకాలములో విద్య యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి? స్వీయ వాస్తవీకరణ, సాంఘిక వికాసము, స్వీయ పరిపూర్ణత, 4 ఆత్మ శోధన. పురాతన వేదకాలంలో చెప్పాను కదా, నేను పిఏకి సంబంధించిన బిట్స్ వీటిల్లో చాలా వరకు చేశానండి. అంటే 5 బిట్లు ఉంటే దాదాపు 3 బిట్లు మనము చేసిన వీడియో నుంచి వచ్చాయి. వేదకాలం కానీ ఇందాక గోపాలకృష్ణ గోఖలే గురించి కానీ ఈ వీడియోలన్నీ కూడా మనం చేసిన వీడియోలలో ఉన్నాయి. ఒకసారి ఖచ్చితంగా ఛానల్ విజిట్ చేయండి, మీకు బాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ పురాతన వేదకాలంలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి స్వీయ పరిపూర్ణత పొందడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత సైకాలజీ. మీరా 2 ఏళ్ల ప్రాయం కలది. ఆమె తన బొమ్మలతో మరియు పాత్రలతో సీసాలతో కూడా మాట్లాడుతుంది. ఇది దీనికి ఉదాహరణ. స్వరాత్మ ఆలోచన, వస్తుస్థిరత్వము, నిగమన తర్క వివేచనము, 4 అధ్యాయ అభివృద్ధి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వరాత్మ ఆలోచన కిందికి వస్తుందన్నమాట. స్వరాత్మ ఆలోచన అంటే పిల్లలు దానికి ఒక ప్రాణం ఉందని అట్లా అనుకోవడం అన్నమాట పిల్లలు. సో ప్రతిదానికి కూడా ప్రాణం ఉందని. తర్వాత 10 ఏళ్ల వయసున్న చాందిని ప్రజ్ఞావంతురాలు అనిపిస్తుంది, కానీ వ్రాసేటప్పుడు కొన్ని అక్షరాలు వదిలివేస్తూ క్యూకి బదులుగా ప్యూ వ్రాస్తూ తరచుగా స్పెల్లింగ్ తప్పులు చేస్తుంది. ఆమె గల వైకల్యం ఏమిటి? బుద్ధిమాంద్యత, ఆటిజం, ఏకాగ్రత లోపం, డిస్లెక్సియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిస్లెక్సియా. అంటే బీని డీగా రాయడము, పీని క్యూగా రాయడము, ఇలాంటివన్నీ ఏమవుతాయంటే సైకాలజీ ప్రకారం డిస్లెక్సియా అని అంటారు. తర్వాత 3వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల వయసున్న రాకేష్ తరచుగా ఇంటి పని చేయడు. అతడు ఇంటి పని చేయని ప్రతిసారి అతని ఉపాధ్యాయుడు, ఇంటి పని అంటే హోంవర్క్, అతని ఉపాధ్యాయుడు అతని తరగతి బయటకు పంపడానికి నిర్ణయించుకున్నాడు. ఉపాధ్యాయుడు తనని బయటకు పంపడం నుండి తప్పించుకోవడానికి అతడు ఇంటి పనిని పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ఇది దీనికి ఉదాహరణ. శాస్త్రీయ నిబంధనము, సాంఘిక అభ్యసనము, రుణాత్మక పునరులము, 4 ధనాత్మక పునర్బలనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుణాత్మక పునర్బలనము అంటారు. అంటే రుణాత్మకము అంటే పనిష్మెంట్ ఇస్తాడని పని పూర్తి చేసుకొని పోవడం అన్నమాట. తర్వాత మన వ్యక్తిగత సమాచారం మరియు పాత సంఘటనలను గుర్తుపెట్టుకున్నటకు ఉపయోగపడు స్మృతి రకం ఏమిటి? సో స్వల్పకాలికము అంటే ఇప్పుడు కొన్ని ఫోన్ నంబర్లు లేదా ఏదైనా చిన్న అడ్రస్ అప్పటికప్పుడు తెలుసుకుంటే స్వల్పకాలికం. అదే పూర్తిగా అంటే పాత సంఘటనలు అన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు దీర్ఘకాలిక స్మృతి అంటారు. సో ఏమని పిలుస్తారంటే దీర్ఘకాలిక స్మృతి అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో చేశానంటే ఒకసారి చూడగలరు. తర్వాత పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు హాస్యాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ విద్యార్థులు కూడా స్వేచ్ఛగా తన అభిప్రాయాలను పంచుకున్నట్టుకు అనుమతిస్తారు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ చూస్తే మార్గదర్శకత్వం మరియు మంత్రణమునకు, 2 అభ్యసించుటకు భయరహిత వాతావరణము నెలకొల్పుటకు, 3 అధికారిక నాయకత్వ శైలికి, 4 అనుమతిపూర్వక నాయకత్వ శైలికి. సో పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు హాస్యాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ అంటే కొంచెం పిల్లలు నవ్విస్తూ, అప్పుడు ఎందుకు అట్లా నవ్విస్తూ కనుక ఉపాధ్యాయుడు చెప్తే ఆ పిల్లలకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట వినడానికి పాఠం. సో అక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసించుటకు భయరహిత వాతావరణము. భయరహిత అంటే చదువుకునేటప్పుడు అటు నవ్వుతూ ఉంటే పిల్లలకు సార్ అనేది కొంచెం భయం తగ్గి చదువుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, మంచి వాతావరణం ఏర్పడుతుందన్నమాట. అది ఎక్కడికి. తర్వాత మనకు తెలుగు కంటెంట్ కిందికి బిట్స్. ద్విపద
ద్విపాద మకుటం గల శతకాలు ఏమిటి? దాశరథి శతకం, ఆంధ్రనాయ శతకం, నరసింహ శతకం, ఒంటిమిట్ట రఘువీర శతకము. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఆంధ్రనాయక శతకము మరియు నరసింహ శతకము. ఈ రెండు కూడా మనకు ఆంధ్రనాయక శతకం వచ్చేసి కాసుల పురుషోత్తమ కవి, అదేవిధంగా నరసింహ శతకం వచ్చేసి శేషప్ప కవి. వీళ్ళిద్దరూ కూడా ద్విపాదం అంటే తెలుసు కదా మనకు. ఏకపాదము అంటే ఇప్పుడు విశ్వదాభిరామ వినురవేమ, అది ఏకపాదము. ఖచ్చితంగా మనకు శతకాల్లో ద్విపాద మకుటములు లేదా మకుటం ఇచ్చి కవి గురించి కూడా అడగచ్చు. సో ఇక్కడ మనకు ద్విపాద మకుటం గల శతకాలు ఏంటంటే ఆంధ్రనాయక శతకం మరియు నరసింహ శతకం. ఈ రెండు కూడా ద్విపాద మకుటం గల శతకాలు. తర్వాత అధ్యాపకుడు అనేవాడు గతంలో చదివి వర్తమానంలో చదవకపోతే భవిష్యత్తులో నిరక్షరాస్యుడవుతాడు. అధ్యాపకుడు అనేవాడు గతంలో చదివి వర్తమానంలో చదవకపోతే భవిష్యత్తులో నిరక్షరాస్యుడవుతాడు. ఈ వాక్యంలో చదవకపోతాననేది ఛేదార్థక క్రియ, వ్యతిరేక ఛేదార్థక క్రియ, వార్ధక క్రియ, శబ్దార్థక క్రియ. సో ఈ క్రియ కాలక్రియల గురించి అయితే నేను వీడియో ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా చేశానండి. మన ఛానల్లో చూడండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చదవకపోతే అంటే మనకు వ్యతిరేకం, అదే ఫ్యూచర్ గురించి చెప్తుంది కాబట్టి వ్యతిరేక ఛేదార్థక క్రియ కిందకైతే వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యతిరేక ఛేదార్థక క్రియ. తర్వాత ప్రశ్న, అనికస్తుడు ఈ పదానికి వ్యుత్పత్త్యర్థము. సో చాలా ఇంపార్టెంట్ అండి మనకు వ్యుత్పత్త్యర్థాలు. ఓన్లీ వ్యుత్పత్త్యర్థాల గురించి ఒక వీడియో అయితే చేశాను, చూడండి. ఆప్షన్ చూస్తే ప్రాణులకు జీవనాధారమైన వాడు, 2 ఇతరులచే అడ్డగింపబడిన వాడు, 3 బ్రహ్మచర్యాది చతురస్రాశ్రమంలో నొకటి లేనివాడు, 4 యుద్ధమును నిలిచినవాడు. సో అనేకస్తుడు అంటే యుద్ధమున నిలిచినవాడు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇది ముఖము కాదు పద్మము, ఇందులోని అలంకారం ఏమిటి? ఇది ముఖము కాదు పద్మం, ఇందులోని అపహ్నవం, దీపకం, యథాసంఖ్యం, కావ్యలింగము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అపహ్నవము అనేది కరెక్ట్. అంటే అసలు విషయాన్ని తిరస్కరించడం మరియు దాని స్థానంలో మరొక దాన్ని స్థాపించడం అనమాట. సో అసలు విషయాన్ని తిరస్కరిస్తాం అంటే కదా, ఇది ముఖం కాదు పద్మము. అసలు విషయాన్ని తిరస్కరించి దాని స్థానంలో ఇంకొక దాన్ని స్థాపించడం అంటే పద్మాన్ని స్థాపిస్తున్నాం కాబట్టి అపహ్నవము అనేది కరెక్ట్. తర్వాత బాల వ్యాకర్త ప్రకారం చేర్వాదులు, అప్వాదులు, గీర్వాదులు, మార్వాదులు. ఖచ్చితంగానే మనకు 2018 డిఎస్సిలో కూడా ఈ బిట్ అడిగారు అనమాట. సో చేర్వాదులు అంటే మనకి ఏమొస్తాయంటే అక అనేటి మనకి ఏంటైతే చేర్వాదులు. అదే అప్వాదులు అంటే క మరియు ఆలను అప్వాదులు అంటారు. అదేవిధంగా గీర్వాదులు అంటే ఏమొస్తుందంటే మనకు గీర్వాదులు అంటే ఇది నా ఇని అని ఇది వస్తుందన్నమాట. అదే మార్వాదులు అంటే గడ అనేది మనకు మార్వాదులు, గడ అనేది మార్వాదులు. సో చేర్వాదులు అంటే మనకు ఆప్షన్ 2 కరెక్ట్. సో చేర్వాదులు అంటే అక, అప్వాదులు అంటే ఆ, గిర్వాదులు అంటే ఇది, తర్వాత మార్వాదులు అంటే గడ. సో ఇవి కరెక్ట్ ఆన్సర్లు. తర్వాత మనం చూడండి బాల వ్యాకరణం నుంచి 2 బిట్లు ఇచ్చారండి. సో అట, ఇక, చుండు శబ్దంబులందప్ప నుడి తొలి హ్రస్వం మీద ఖండబిందువును ధృతంబునకు లోపంబునవు లేవు. సో ఇది మనకు 17వ సూత్రం వస్తుంది సంధి పరిచ్ఛేదంలో 2వ దాంట్లో. ఇక్కడ ఈ సూత్రంలో ధృతమునకు లోపము లేకున్నట్టుకు చెన్నైసూరి ఇచ్చిన ఉదాహరణ ఏది? వచ్చేంద్రాత్రిపతి, కంధోయి, ముంగొంగు, క్రొంబసిడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముంగొంగు, ముం ప్లస్ కొంగు ముంగొంగు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ముం ప్లస్ కొంగు వస్తుంది, కొంగు ముంగొంగు అనేది మనకు. అట, ఇక, చూడు శబ్దంబులందప్పనుడి తొలి హ్రస్వం మీద ఖండబిందువును ధృతంబు లోపమును లేవు అనేది మనకు ముంగొంగు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత కవిర్మనీషి పరిభు స్వయంభు అని పేర్కొన్న ఉపనిషత్తు ఏది? కఠోపనిషత్తు, ఈశోపనిషత్తు, ముండోపనిషత్తు, తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈశాపనిషత్తు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుర్తుంచుకోవాలి, ఇది మనకు పాశ్చాత్య విమర్శ గురించి తెలుస్తుంది, అందులో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా వీడియో నేను చేశాను, చూడగలరు. తర్వాత నిర్దోషం గుణవత్కావ్యమలంకారమై రలంకృతం
రసానిత్వం కవి కుర్వన్ కీర్తిం ప్రీతించ విదంతి. ఈ కావ్య లక్షణం గల అలంకార శాస్త్ర గ్రంథం ఏది? సరస్వతి కంఠాభరణం అంటే భోజుడు, కావ్య ప్రకాశము, కావ్యదర్శము, అలంకార సంగ్రహము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కావ్యదర్శము అనేది కరెక్ట్. మనకు కావ్యదర్శము అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? సో ఇది ఒకసారి కామెంట్ చేయండి. సో కావ్యదర్శము అనేది మనకు ఎవరు చేశారు? కావ్యదర్శము అనే రచన అనే అలంకారిక గ్రంథాన్ని ఎవరు రాశారు మనకు కామెంట్ చేయండి ఒకసారి. సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కావ్యదర్శం. సో ఈ కావ్యదర్శాన్ని రచించిన అలంకారిక గ్రంథాన్ని రచించిన ఆ రచయిత ఎవరో కామెంట్ చేయండి చూద్దాం. తర్వాత సి నారాయణ రెడ్డి రచన మా ఊరు మాట్లాడింది అనేది ఏమిటి? వ్యాస సంపుటమా, ముక్తక కావ్యమా, కవితా సంపుటమా, దీర్ఘ కావ్యమా? సో సినారే గారి యొక్క మా ఊరు మాట్లాడింది అనేది కవితా సంపుటి కిందికైతే వస్తుంది. సో తర్వాత మనకు ఇవి వచ్చేసి మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించినండి. సో ఇవన్నీ మనకు తెలుగు మెథడాలజీ 5 బిట్లు కూడా నేను మన వీడియోస్ రూపంలో అయితే వచ్చాయి చూడండి. జ్ఞాన నిర్మాత్మకవాదం అంటే ఏమిటి? విద్యార్థి తనకు తానుగా జ్ఞానాన్ని నిర్మించుకునేది, విద్యార్థి జ్ఞానాన్ని పోగు చేసుకునేది, విద్యార్థి చదివి ఉపచెప్పేది. 4 క్రియాశీలకమైనది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రియాశీలకమైనది. జ్ఞానాత్మకవాదం అంటే క్రియాశీలకమైనది అనేది కరెక్ట్ అండి. తర్వాత శ్రీకృష్ణ రాయబారం పాఠం చెప్తూ ఉపాధ్యాయుడు ఆ అంశానికి ముందు కథను విద్యార్థులకు వివరించడం ఏమవుతుంది? సముచిత వైఖరి, సాహిత్య జ్ఞానమా, భాషా జ్ఞానమా, విషయ జ్ఞానమా? సో శ్రీకృష్ణ రాయబారం పాఠం చెప్తూ సో ఆ పాఠం మనకు కొంచెమే ఉంటుంది, కానీ దాని పూర్వం కూడా చెప్తే విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. కాబట్టి దానికి ఏ జ్ఞానం ఉండాలి అంటే విషయ జ్ఞానము, అంటే దాని గురించి తెలిసి ఉంటేనే కదా చెప్పగలిగేది. సో అలా దాన్ని సబ్జెక్టు మీద పట్టు అనమాట. కాబట్టి విషయ జ్ఞానం కిందకైతే వస్తుంది. తర్వాత ప్రశ్న తెలుగు వర్ణబోధనలో మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైన విధానము. సో ఇది ఆధునీకరణకు మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఈ మనోవిజ్ఞానులంతా కలిసి ఆధునికంగా చెప్పడం జరిగిందండి. సో అవి ఏమిటంటే వాక్య విజ్ఞానం, అర్థ విజ్ఞానం, పద విజ్ఞానం, పఠనము, లేఖన విజ్ఞానాలు. సో అంటే విద్యార్థులకు అక్షరాలు అంటే ఇప్పుడు ఆ లా ఇవన్నీ కదా, ఇలాంటి అక్షరాలన్నీ ఒకసారి ట డ ఇలాంటి అక్షరాలు ఇలా ఒకే రకం ఆకృతి కల రూపాలన్నీ ఒకసారి నేర్పించటం అని చెప్పి కొత్త పద్ధతిని అయితే ఆధునిక పద్ధతిని తెలిపారు. సో అది ఎలా ఉంటుందంటే వాక్య విజ్ఞానం, అర్థ విజ్ఞానం, పద విజ్ఞానం, పఠన, లేఖన విజ్ఞానాలు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఇదే క్వశ్చన్ మనకు ఉందండి. తర్వాత క్రింది వానిలో వ్యాకరణ బోధనల సోపాన క్రమం ఏమిటి? వ్యాకరణ బోధన సోపాన క్రమం ఏమిటి? ఏదంటే మనకు ఉన్మికీకరణ, శీర్షికా ప్రకటన, పదసేకరణ, పద పరిశీలన, విశ్లేషణ మరియు సూత్రీకరణ అనేది మనకు సోపాన క్రమాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సోపాన క్రమం అంటే మనకు కరెక్ట్ వరుస ఉంటుందన్నమాట. అది వ్యాకరణ బోధన కానివ్వండి, గద్య బోధన కానివ్వండి, పద్య బోధన కానీ ఏది అని కానివ్వండి, మనకు సోపాన క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్మికీకరణ, శీర్షికా ప్రకటన, పదసేకరణ, పద పరిశీలన, విశ్లేషణ, సూత్రీకరణ. సో ఇది మనకు సోపాన క్రమం అనమాట. తర్వాత ధాతువాదం ఈ భాషావేత్త అభిప్రాయము. సో ఇది మనకి ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ లెసన్లో నిర్వచనాలు ఉన్నాయి కదా అది. సో ధాతువాదం మనకి ఎవరు గుర్తు రావాలంటే యాస్కాచార్యుడు. ఈ యాస్కాచార్యుడు ధాతువాదాన్ని ప్రతిపాదిస్తే దానికి సపోర్ట్ చేసిన కాత్యాయనుడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవి మనకు ఇప్పటికీ మార్క్ టెస్ట్కి వచ్చిన బిట్స్ అండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా మరిన్ని మార్క్ టెస్ట్ వీడియోలు అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.